ఇంకోటి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇవాళ తెలంగాణలో ఉన్న అందరు మేధావులల్లా కన్ఫ్యూజన్. ఒక ఆన్సర్ చెప్పలేరు వాళ్ళు. కేసీఆర్ పెద్ద మోసగాడా, రేవంత్ రెడ్డి పెద్ద మోసగాడా అంటే చెప్పలేరు. ఎంత పెద్ద మేధావి అయినా సరే తెలంగాణ సమాజంలో. ఏమైంది? జుట్టు టెస్టింగ్ లేదా? కేటీఆర్ జుట్టు ఎందుకు టెస్టింగ్కి ఇస్తలేడు? ఈయన ఎందుకు పోతలేడు ఆ లై డిటెక్టర్ టెస్ట్కి? ఇద్దరు అరే నేను ఛాలెంజ్ చేస్తా, నా ఛానల్ నేను రిప్లై ఇస్తా, నువ్వు ఛాలెంజ్ చేయి, నేను రిప్లై ఇస్తా, మనకున్న ఛానల్ అన్ని డబ్బా కొడతారమన్నది తెలంగాణలో రాజకీయం అంతా మన ఇద్దరి మధ్యలోనే ఉండాలని నాటకం, డ్రామా ఇదంతా. ఏంటికి ఇస్తలేరు? కేసీఆర్ జుట్టు టెస్ట్ చేస్తే 100% పాజిటివ్ వస్తుంది. ఈయన అయితే కుల్లా ఉండిపోయా. ఇప్పుడు 50 లక్షలు చేస్తే రేపు 4.5 crores. 4.5 అంటే 4.5 వాట్ అంటే క్రోర్స్ అంటుండు. ఇంక లై డిటెక్టర్ రేటికి మనం వస్తున్నా. మేధావులు ఎంత పెద్ద మేమంటే కొత్తగా వస్తే మీ 5 ఏళ్ళు అయిపోయాయి, చాలా చిన్నోళ్ళము. అతి పెద్ద మేధావులు రాష్ట్రంలో వీళ్ళిద్దరిట్లో ఓడి పెద్ద మోసగాడంటే చెప్పలేరండి. హరీష్ రావుకి నేను ఇంతకుముందే చెప్పిన, మీ గ్యాస్ సిలిండర్ కూడా ఎందుకంటే మీ మామకి నీకు గ్యాస్ సిలిండర్ అవసరం లేదు, మీరు గ్యాస్ కొడుతూనే ఉంటారు, మస్తు గ్యాస్ ఉంటుంది మీ లోపల. మీ మామ దగ్గరకు పోయి, నువ్వు ఆర్థిక మంత్రివి, మీ మామ దగ్గరకు పోయి ఫ్యూయల్ మీద ట్యాక్స్ తగ్గించి 10 రూపాయలు తగ్గించి కేంద్రాన్ని 5 రూపాయలు తగ్గిమని చెప్పు. నేను కూడా సంతకం పెడతా అన్న. పెడతా, మా వాళ్ళందరితో పెట్టిస్తా, ఎంపీలతోటి. ఫస్ట్ 10 రూపాయలు తగ్గిపి. ఏంటికి డ్రామాలంతా, సినిమా గిమికులు. ఈ సినిమాలో సోపతి ఎక్కువైపోయింది వీళ్ళకి, టీఆర్ఎస్ వాళ్ళకి. ఏమో సార్ ఏమవుతుందో ఈ రాష్ట్రంలో, ఐ హ్యావ్ నో క్లూ. ఆ చీఫ్ మినిస్టర్ మాట్లాడాడు, ఆయన ప్రెస్ మీట్లు, ఆయన స్పీచ్లు కూడా బంద్ చేసినాం. ఒకప్పుడు పెట్టి చూస్తుంటే మీ కేసీఆర్ ఎప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడైతే బంద్ చేసినాం, అందులో మీనింగే లేదండి. ఆయన మాట్లాడింది అన్నీ అబద్ధాలే. ఆయననే చెప్పినా నేను అనలేదంటాడు ఆయన. ఇలా అంటాడు, తెల్లారులేస్తే అనలేదంటాడు. ఇది వాట్ ఈస్ ద పాయింట్? లుకింగ్ ఎట్ స్పీచెస్ ఆర్ ప్రెస్ మీట్స్ ఆర్ వాట్ ఎవర్, దర్ ఇస్ నో పాయింట్. నేను అనలేదు 3 ఎకరాలు ఇస్తానని, అనలేదు ఇంటికి ఉద్యోగం వస్తుందా అధ్యక్ష? హైదరాబాద్ ఇస్తాన్బుల్ చేస్తా అని నేను ఎప్పుడన్నా అంటాడు. ఇక ఆయన మాట్లాడు, ఇనుడు ఎందుకు? ఇంకా మళ్ళీ ఈ మధ్య పోలీసు వాళ్ళని పెట్టి పాపం ఆ మహిళ మీద ఆవిడ పోయి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తారని ఆయన అంటే, ఇష్టం ఉన్నట్టు కొట్టుడు, తిట్టుడు, బూతులు మాట్లాడు. ఇలా జర్నలిస్టులు తీన్మార్ మల్లనని 50 రోజులు దాటిపోయి 2 నెలలు అవుతున్నది. ఏంటి కోసం వేసిండు? తెలంగాణ గాంధీ కాదు, తెలంగాణ బ్రాండీ అన్నాడట. అయితే కేసు వేసిర్రు. వాడోడు వీడోడు లొట్టపీసుగాడు అంటే కేసు వేసిర్రు. నేను కూడా అంటున్నా, కేసీఆర్ తెలంగాణ బ్రాండీ కాదు, సారా ప్యాకెటు, చీప్ లిక్కర్. ఏ కేసీ నాకు దమ్ము, అంత న్యాయం చట్టం అంతా ఒకరికి ఉండాలి కదా, అంతా ఒకటే ఉండాలి కదా. నా మీద ఒక కేసీ. పాపంగా జర్నలిస్ట్ను ఈ కేటీఆర్ ఆఫీస్కి వెళ్ళి రోజు మినిట్ టు మినిట్ తీన్మార్ మల్లన్న మీద నడుస్తున్నది. నీ బతుకు జడ కేటీఆర్. జర్నలిస్టులు గిదానా పగ తీసుకునేది? నువ్వు పెద్ద తిస్మార్కాన్ అడ్మినిస్ట్రేటర్ అయితే మరి ఏంటికి భయం నీకు? ఒక మొన్న రఘుని ఎత్తుకపోయినారు 4-5 రోజులు. ఇప్పుడు 55 రోజుల నుంచి ఈయన జైల్లో ఉన్నాడు. ఎందుగా బతికేది నువ్వు కేటీఆర్? ఆయన ప్రామిసులు అమరవీరుల కుటుంబానికి ఇంటికో ఉద్యోగము, డబ్బు ఇస్తా అన్నాడు. ఏం చేస్తారండి? ధర్నా కూడా ఏం ఇస్తలేరు ఇవాళ రేపు. ఎట్లా చేస్తారంటే మోసగాన్ లెక్క చూస్తాం కేసీఆర్ని. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. కేసీఆర్ మాట్లాడింది వినాల్సిన అవసరం లేదు. ఇట్ డజంట్ మీన్ వాట్ హీ సేస్. అన్ఫార్చునేట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.